ఒక పాస్టర్ గారు ఏంటండి, ప్రతిరోజు కూడా ఇరువురి కుటుంబాలు చర్చికి వెళ్తున్నాయట. అలా వెళ్తున్నప్పుడు పాస్టర్ గారు అడిగారట, ఏమ్మా ఈ మధ్య చర్చిలో కనబడట్లేదు అని అంటే, ఏం జరిగిందో మీకు తెలుసండి అయ్య గారు? ఏం జరిగిందమ్మా? వాళ్ళ పిల్లోడు మా పిల్లను కొట్టాడు. కొట్టినప్పుడు మా పిల్లోడు ఏమైనా చిన్నోడంటే వాళ్ళ పిల్లలు కొట్టేశాడు. కొట్టగా అది మేము గొడవ పడ్డాం. గొడవ పడ్డారమ్మా, ఏమైంది? గొడవ పడి మాట్లాడేసుకున్నాం. మాట్లాడుకున్న తర్వాత చాలా వరకు వెళ్ళిపోయింది. మీకు తెలియదండి వాళ్ళు ఎలాంటి మాట్లాడినారో మీకు తెలీదు. గనుక వాళ్ళ కూర్చున్న చోటు మేము కూర్చున్నామండి. వాళ్ళు మందిరానికి వస్తే మేము ఉండమండి. మేమైనా ఉండాలా, వాళ్ళైనా ఉండాలా. వాళ్ళైనా రావాలా, మేమైనా రావాలా. ఎక్కడ నీ పంతం? మందిరంలోనా? ఎక్కడ నీ గొడవలో? మందిరంలోనా? అప్పుడు పాస్టర్ గారు అన్నారట, అమ్మా వాళ్ళు కూర్చుంటే మీరు కూర్చోరా? కూర్చోండి. వాళ్ళు వస్తే మీరు రారా? మేము రావండి. అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారట, ఏమని తెలుసా? వాళ్ళు ఆ కిరాణా కొట్టుకు వెళ్తున్నారు కదా, మీరు కూడా ఆ కిరాణా కొట్టుకు వెళ్ళడం మానేస్తారంటే. ఎందుకు మానేస్తామండి? ఆ కిరాణా కొట్ట దగ్గరికే మేము వెళ్తాం. మరి వాళ్ళు వెళ్తారు కదండి. అంటే వాళ్ళు తిరిగే రోడ్డు మీద అయితే నువ్వు తిరుగుతావు, వాళ్ళు రేషన్ తీసుకునే చోటైతే నువ్వు తీసుకుంటావు, వాళ్ళ కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళే దగ్గరికే నువ్వు వెళ్తావు. కానీ వాళ్ళు కూర్చునే చోట నువ్వు కూర్చోవట. ఇక్కడ వచ్చిన సమస్య, ప్రభుత్వాలు వేసిన వాడి దగ్గర రాలేదు కానీ సమస్య ప్రభు దగ్గర వచ్చిందంటే సమస్య. ఎంత వీకో చూడండి. దేవుని పిల్లారా, చిన్న చిన్న వాటికి మనం సంఘానికి మానుకుంటున్నామంటే అసలు విశ్వాసంలో విజేతలం అవుతామా?